మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. మా సింహరాశి వారికి జూన్ మాసం మొత్తంలో కూడా గ్రహాల యొక్క గోచార గమన స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 14వ తేదీ వరకు కూడా దశమ కేంద్ర స్థానంలో ఉండటం అఖండ లక్ష్మీప్రదం. అఖండమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని కలుగజేస్తూ, చేసేటటువంటి ఉద్యోగరీత్యా కంఫర్ట్నెస్ కొంచెం తక్కువైనా సరే చేస్తున్న ఉద్యోగంలో పట్టుదలగా, అంటే ఎవరికో వెళ్ళబోయేటటువంటి ప్రమోషన్స్ని వీళ్ళ వైపుకి మరల్చుకునేలాగా కష్టపడతారు ధనం కోసం సింహరాశి వారు. కాబట్టి ఆ యొక్క ధ్యేయము, ఆ యొక్క ఆరోగ్య స్థితి కూడా వీరికి చాలా చాలా సహకరిస్తుంది. ఎందుకంటే లక్ష్మి గురించి ఎవరైతే, అంటే మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఎవరైతే తాపత్రయపడతారో తొందరగా వాళ్ళు బద్దకించే వాళ్ళు అయి ఉండరు. యాక్టివ్గా ఉంటారు. మరి డబ్బు ఊరికనే వస్తుంది అమ్మా, చెప్పండి. పడుకునేవాడికి డబ్బుతో పని లేదు. ఎంతో కొంత ఇంత తింటే చాలు, పడుకుంటే చాలు, లేచి తిరిగితే చాలు. ఇంకా వాడికి డబ్బుతో పని ఏముంది? అవసరమైతే అప్పు చేస్తాడు. లక్ష్మీదేవిని బ్యాంకులో నిల్వ ఉంచుకోవాలి, లేకపోతే అప్పు లేకుండా బతకాలనుకునేవాడు ఒక టైం నిర్దేశిత సమయంలో మాత్రమే పడుకుంటాడు. నిద్ర చాలా గొప్పది. నిద్ర పడుకోవటం. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. అమ్మవారే చెప్పింది. నిద్ర ఆవిడ ఇప్పుడు వృత్తి రూపేణ సంస్థిత, వృత్తి ఆవిడదే. ఆ అన్నం తినేటప్పుడు ఆవిడే. నిద్రపోవాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండాలి. కాబట్టి మినిమం 7 గంటలో 6 గంటలో, వయసు రీత్యా 8 గంటలో, పిల్లలైతే 10 గంటలో ఇట్లా పడుకునేటటువంటి సమయం నిర్దేశితం చేశారు మన ఋషులు. మనకు కూడా అసహ్య సమయాన్ని నిద్ర వస్తుంది. ఇక వీళ్ళకి ఇదే పని, నిద్రపోతూనే ఉంటారు. కారణం, పూర్వజన్మలో ఏ దోషం చేసుకున్నారో ఈ జన్మలో గ్రహస్థితి ఎట్లా ఉందో తెలియదు, కానీ ఆ నిద్రే వాళ్ళకి శాపం. ఏం చేద్దామన్నా చేయలేరు. మరి ఈ సూర్యుడు ఏంటంటే అమ్మ, నిద్రను మేలుకొలిపేటటువంటి వాడు, నిద్రను పంపించేవాడు శని భగవానుడు. మరి అష్టమ శని ఉండి ఇక్కడేమో దశమంలో రవి ఉన్నాడు. ఈ రవి మరి 10లో ఉండి మంచి యోగాన్ని ఇవ్వాలిగా. కానీ వీళ్ళు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు, అడ్డంకులే. ఎందుకంటే రవి బలం బాగుంది. రవిని ఎవరు చూస్తున్నారంటే శని చూస్తున్నాడు. శని దృష్టి రవి మీద పడేసరికి వీరు ఏ పని చేస్తున్నా వెనక్కి లాగటం, మళ్ళీ వీళ్ళు పరిగెత్తడం. వీళ్ళు ఎంత పరిగెడదాం అనుకున్నా శని దృష్టి ఏంటి, వెనక్కి లాగుతూ ఉంటుంది. తెలియని మత్తు, ఆకస్మికంగా ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల ప్రమాదాలు, అవమానాలు. వృత్తి ఉద్యోగ విషయాలలో ప్రమోషన్స్ కోసం ముందుకెళ్తే అవతల వాళ్ళు అవమానించటం. నీ ముఖానికి ఈ ఉద్యోగం ఎక్కువ, నీకెందుకురా ఉద్యోగం అని. అంటే రవి అనుకూలిస్తున్నా, వీళ్ళు ఎంత కష్టపడి సంపాదించాలనుకున్నా అష్టమంలో ఉన్నటువంటి శని వీళ్ళని బాగా క్రష్ చేస్తూ ఉంటాడు. ఆయన దృష్టి మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది, ఆయన స్థానం మీద, ధనస్థానం మీద కూడా దృష్టి పడి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో ధనము రావాలన్నా, అప్పులు తీర్చాలన్నా వాళ్ళ వల్ల కాని పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి. మరి జూన్ 15 తర్వాత ఈ రవి లాభంలోకి వస్తాడు. శని దృష్టి పోతాం. లాభంలోకి వచ్చినప్పుడు చక్కటి ఆర్థిక ధన లాభాదులు, ఆరోగ్య లాభము, అనుకున్న కార్యసిద్ధి, సంతాన వృద్ధి, సంతాన సిద్ధి, బంధువులతో సుఖ సౌఖ్యాదంగా మాట్లాడటము, మంచి వాళ్ళకన్నా పెద్ద ఉద్యోగస్తులతో సమన్వయంగా మంచి మనసుతో, వాళ్ళకున్న లౌకిక జ్ఞానంతో, తెలివితేటలతో మాట్లాడి వీళ్ళకి కావాల్సింది పని చేయించుకునేటటువంటి లక్షణాలు జూన్ 15 తర్వాత వీళ్ళకి వస్తాయి. ఎక్కడా కూడా ఇబ్బందులు కలగనటువంటి స్థితి. ప్లస్ అదే స్థానంలో సింహరాశి వారికి బుధగ్రహము దాదాపుగా 21వ తేదీ వరకు కూడా ఆ యొక్క మిథున రాశిలోనే ఆయన సంచరిస్తాడు. కాబట్టి రవి బుధులు కలవటం అనేటటువంటిది ఇక్కడ బుధాదిత్య యోగం ప్రాప్తిస్తుంది. దాదాపు 8 రోజులు 7 రోజులు బుధాదిత్య యోగం వీరిని కంటిన్యూగా కావాల్సిన పనులన్నీ అయిపోతూ ఉంటాయి, రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి హ్యాపీ. అప్పులు తీర్చడానికి కూడా మనకు కావాల్సినంత డబ్బు లభిస్తుంది ఈ సింహరాశి వారికి. కాబట్టి చక్కటి యోగము
ప్రస్ఫుటం అవుతోంది. మరి శుక్ర భగవానుడు, ఈ శుక్రుడు దాదాపుగా 19వ తారీఖు జూన్ 19 వరకు కూడా మిథున రాశిలో ఉండి అఖండమైనటువంటి రాజయోగం. అంటే అనుకున్న ప్రతి సంకల్పంలో విజయము, ప్రయాణాల యందు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఏదైనా ఒక స్త్రీ వలన ఉద్యోగరీత్యా కావచ్చు, వారు చేసే వ్యాపార రీత్యా కావచ్చు, వీళ్ళకున్న వ్యాపార పరంగా కావచ్చు, ఎవరైనా సరే స్త్రీ యొక్క మాట సహాయం కానీ, స్త్రీ యొక్క సహాయ సహకారాలు కానీ వీరికి వెన్నుదండుల్లా ఉండి అనుకున్న ప్రతి కార్యక్రమము లాభసిద్ధి కలగడానికి సింహరాశి వారికి శుక్ర భగవాను అనుగ్రహం. ఆల్రెడీ బుధుడు శుక్రుడు కలిసి ఉంటారు కదా, చక్కటి లాభం అమ్మ. ఏదైనా గృహ సంబంధిత, వాహన సంబంధిత ఏదైనా వస్తువులు, వెండి బంగారం వీళ్ళు కొన్న ఉంటాయి కదా, అవి అమ్మే అవకాశం రావటం, అవి అమ్మటం, ఏదో శుభకార్యార్థమై చెప్తే అది కూడా ఏ శుభకార్యం చేయడానికి వచ్చేసేసి ఆ అమ్మకాల్లో కూడా మంచి లాభం కలగటం. ఎప్పుడో 10 రూపాయలకు కొన్న వస్తువు బంగారం వెండో ఇప్పుడు ₹1,00,000 వస్తుంది. ఏమవుతుంది మరి? అద్దెకుండే ఇంట్లో కానీ, ఇంత ఇంట్లో కానీ పెద్ద ఇల్లు కొనుక్కోవటం, దానికి ధనం ఖర్చు పెట్టడం, చక్కటి విందు వినోదాలు, ఇవన్నీ సడన్గా అలా అలా జరిగిపోతాయి. ఎవరి వలన? గురుడు వలన. గృహ పాశుపత హోమం చేసుకుంటే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి గృహములు కట్టడంలో ఆగిపోయినా, లేకపోతే గృహం కడదామనుకున్న వాళ్ళకి బ్యాంకు లోన్లు రాకపోయినా, అప్పులు విపరీతంగా ఉన్న చదువు గురించి కానీ, గృహం గురించి కానీ, వాహనపరంగా ఇవి తీరాలి అంటే గురువుకి సంబంధించినటువంటి పాశుపత రుద్ర అభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం ద్వారా వీరికి గురువు యొక్క అనుగ్రహం కలిగి తొందరగా అప్పులు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. సంతాన భాగ్యం కలగడానికి కూడా ఇదే సమయంలో సంతాన పాశుపత రుద్ర హోమాలు చేయించుకోవటము, లేకపోతే అభిషేకం, భార్యాభర్తలు కూర్చొని అభిషేకాలు చేయించుకోవటం, ఇవన్నీ చేస్తూనే ఉంటామమ్మ. మేము చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఫలితాలు వస్తాయి కాబట్టి నమ్మకంతో ఇవన్నీ చేస్తే జరుగుతుందని చెప్తూ ఉంటాం. నమ్మిన వాడికి కొంగు బంగారం, నమ్మిన వాడికి ఏముంది, వాడి చేతిలో బంగారం ముద్ద పెట్టినా కూడా వాడికి నల్లగా దాన్ని ఏమంటారు, బొగ్గు కనిపిస్తుంది. వాడి అనుమానం, వాడి జీవితాంతం అనుమానంతో పోవాల్సిందే. ఎందుకు కొంతమంది పెడతా ఉంటారు కామెంట్స్లో, గురువులు చెప్పినవి నచ్చకపోతే చక్కగా హ్యాపీగా నీకు సంబంధించి నువ్వు చేసుకోవాలమ్మా. కామెంట్స్లో పెడితే గురుశాపాలు తగలవు. ఇప్పుడు గురువులు ఎటువంటి వాళ్ళో నీకు తెలియదుగా. నువ్వు నిజంగా గురువుని ఆదరిస్తే నీకు అక్కర్లేదు నీకేమి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక గురువుని అవమానించినా, కన్న తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, వాడిని సరిగ్గా చూడకపోయినా, నవగ్రహ దేవతలను కానీ దైవాన్ని దూషించిన అవతల వ్యక్తులను దూషించిన ముందు వీడికే ఆ పాపాలు శాపాలన్నీ జరుగుతాయి. కాబట్టి అవి తీసేస్తే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిందల్లా ఇందాక చెప్పినట్టుగా పాశుపత రుద్రాభిషేకాలు, శివాభిషేకాలు, లక్ష్మీదేవికి సంబంధించిన శ్రీ సూక్త పారాయణలు ఎంతైతే చేయిస్తే అంత వ్యాపార వృద్ధి, అంత ధన సంపాదన కలిగితే. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరం చేయడం ద్వారా ముందు అప్పులు తీరిపోవడానికి చాలా యోగ్యకరమైనటువంటి రోజులుగా భావించాలి. ఇక అష్టమ శని, రాహుకేతువులు అంటే మనకి స్కందుడి యొక్క దేవాలయ దర్శనాలు, అంటే సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు చదువుకోవటం, హనుమంతుల వారి యొక్క పారాయణ చేయటము, పారాయణం అంటే సుందరాకాండ కావచ్చు, ఏదైనా కావచ్చు, ముఖ్యంగా శనికి సంబంధించిన జపతపాలు, ఇలా ఏవో ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళు కాపాడుకుంటూ వెళ్ళిపోవటమే చాలామంది. దానివల్ల వాళ్ళు అనుకున్న పనులు సిద్ధిస్తాయి. ఎందుకంటే జూన్ 2వ తారీఖు నుంచి గురుడు 12వ స్థానంలో ఉచ్చస్థితిలోకి వచ్చి శుభకార్యాల నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఆకస్మికంగా ఎన్నో ఆనందాలని పొందేటటువంటి పరిస్థితిని ఇస్తున్నాడు. ఇదే గురుడు 12లో ఉండి అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు చూడడం ద్వారా ఒక్కోసారి కొంతమందికి సంతానపరమైనటువంటి స్త్రీలకి సంతాన గర్భవిచ్చిన దోషాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త వహించాలి. గురుడు స్థానం మంచిది కాదు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, కొన్నిటికి అది మంచిది. సంతానపరంగా ఆయన అక్కడ ఉండి శనిని కూడా చూస్తుండేసరికి 8లో ఉన్న శనిని యాక్టివేట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి విద్య నిమిత్తమై విదేశాలకు పంపించేటటువంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది చదువుకునేటటువంటి విద్యార్థులు సింహరాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆకస్మికంగా ప్రయాణాల్లో ఇబ్బందులు, ప్రయాణాలు చేద్దాం అనుకున్న టికెట్లు ఇదైపోయి వాళ్ళు ధన నష్టం కలగటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లాభాలతో పాటు నష్టాలు కూడా జరుగుతాయి. అట్లాగే ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు వలన భార్యాభర్తల మధ్య కాస్త కీచులాటలు, అనుకోని అవమానాలు, అనుమానాలు, కుటుంబంలో స్పర్ధలు, ప్రేమానురాగాల పట్ల ఆసక్తి తగ్గటము,
సుఖ సంతోషకరమైనటువంటి విషయాలలో వీళ్ళు కాస్త నిర్లిప్తగా ఉండటము, ఉత్సాహం లేకుండా ఉండటము, ఇవన్నీ జరగటానికి రాహుకేతువులు. వ్యాపారంలో కొంచెం మోసాలు జరగటము, అనుకున్న లాభాలు రాకపోవటము, ఇవన్నీ ఏంటంటే వీళ్ళల్లో లేనిపోని ఇబ్బందులమ్మ. ఎందుకంటే రాహుకేతువులు లగ్నానికి సంబంధం ఉంటే ఏంటంటే దోషం అంటారు, సర్పదోషం అని కూడా అనవచ్చు. దానివల్ల కొంతమంది వివాహాలు చేసుకుందాం అనుకుంటే ఆకస్మికంగా అవి కోల్పోతారు, దగ్గర దాకా వచ్చి సంబంధాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు గురుబలం కూడా అంత యోగ్యకరంగా, కొంతమందికి సంతానానికి వివాహపరంగా యోగాలు కూడా కలిగే అవకాశం గురుడు ఇస్తాడు, శుక్రుడు కూడా ఇస్తాడు. కానీ రాహుకేతువుల వలన కొంచెం చెడిపోయే అవకాశం ఉంది. జన్మజాతకాన్ని వాళ్ళు చూపించుకొని జాగ్రత్తలు పడినట్లయితే, జాగ్రత్త పడితే అసలు ఈ సమయంలో వివాహం చేయొచ్చా, ఈ సమయంలో సంతాన భాగ్యం ఉందా లేదా, వ్యాపారం పెట్టచ్చా లేదా, ఇలాంటివి కూడా కనుక్కోవచ్చు. ఉద్యోగ వ్యవస్థల్లో ఎవరైనా దీని మించి ఇంకా ఇబ్బందులు అట్లాగే ఉన్నాయండి, మాకేం నడవట్లేదంటే ఒక్కోసారి వాళ్ళకి దశే సరిగ్గా నడవదు. రవి మహర్దశ సరిగ్గా నడవకపోతే, జాతకంలో నడవకపోతే ఇక్కడ రవి లాభంలోకి వచ్చి ఉపయోగం ఉంది. కొంతమంది వ్యాపారంలో ఎప్పుడు నష్టాలే. మరి గురువు గారు మీరేమో సూపర్ అంటున్నారు అంటారు. ఇక్కడ సూపరే గోచారంలో. జాతకంలో మీ బుధుడు ఏ నీచలో ఉండటమో, ఏ శత్రుక్షేత్రంలో ఉండటమో సరిగ్గా లేడనుకోండి, అక్కడే సరిగ్గా లేని వాడు ఇక్కడే ఉంటాడు. కాబట్టి అక్కడ క్లోజ్ చేయాలి, ఆయనకి బలాన్ని ఇవ్వాలి, లేకపోతే బలహీనుని చేయాలి. పాపగ్రహం అనుకో బలాన్ని తగ్గించేటట్టు చేయాలి. ఇట్లా ఎన్నో మల్టిపుల్ యాక్షన్స్ అనేవి మనకి రియాక్షన్స్ అవుతూ ఉంటాయి తల్లి. కాబట్టి మరి కుజగ్రహము ముఖ్యంగా ఈ సింహరాశి వారికి భాగ్యంలో కుజుడు మనకి దాదాపుగా జూన్ 20వ తేదీ వరకు కూడా ఆయన అటు ఇటుగా అక్కడే ఉంటాడు, 19వ తేదీ వరకు కూడా. కాబట్టి ప్రయాణాల యందు తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త పడాలి. వారి యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత దశమ కేంద్ర స్థానంలోకి వచ్చి స్వయంకృతంగా వీరు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు కనిపిస్తే, ఉద్యోగం పోయినటువంటి వాళ్ళకి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకునే లోపల వీళ్ళకి కొంతమందికి గట్టిగా సాహసిస్తే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఏదైనా శని దృష్టి మళ్ళీ కుజుడి మీద పడుతుంది కాబట్టి కుజుడు ఎంత ప్రయత్నం చేసినా, వీరు ఎంత సాహసించినా ఒక్కోసారి ఆ శని దృష్టి పడినటువంటి కుజుడికి ఏమవుతుందంటే శనిచ్చే ఫలితాలకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ముందుకెళ్తూ ఉంటే వెనక్కి వస్తూ ఉంటాడు. కాబట్టి ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా జరగకపోయే అవకాశాలు ఉంటాయి. విద్యావంతులకైతే కనుక విద్యలో పూర్తిగా వెనకబడిపోయే అవకాశము, అనుకున్న విద్యలందు రాణించకపోవటము, ఈ కుజగ్రహం కూడా బాలేదు. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు ఆచరించేటప్పుడు మీకు ఇబ్బందులు కలుగుతున్నా సరే తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం, సరైనటువంటి గురువర్యుల్ని కలవటం, మీ జాతక చక్రాన్ని సంవత్సరానికో 6 నెలలకో చక్కగా చూపించుకోవటం. కొంతమంది పిల్లలకి బాలారిష్ట దోషాలు ఉంటాయమ్మ. ఈ గ్రహస్థితుల్లో ఏదైనా లోపాలు వచ్చినప్పుడు కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలకి 12 సంవత్సరాల వరకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి కర్మదోషాలు అంటారు, బాలారిష్ట దోషాలు. కాబట్టి కంపల్సరీ పిల్లలకైనా సరే చూపించాలి, ఆరోగ్యం కోసం లేకపోతే ఆయుష్ కోసం. కొంతమంది మాటలు రావు, 7 ఏళ్ళైనా మాటలు రావు, 8 ఏళ్ళైనా మాటలు రావు. జాతకంలో ఎక్కడో దోషాలు ఉంటాయి, నత్తి వస్తుంది, సరిగ్గా మాట్లాడలేరు పాపం. అది కూడా జాతకంలో చూపించక ఏమవుతుంది, అది కాస్త పెరిగి 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 పెద్దయ్యాక కూడా పాపం అదే సమస్య. కాబట్టి కాస్త చూపిస్తే ఏంటంటమ్మా, నేను అనేది ఏంటంటే వీళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ దోషాలని ఒక్కోసారి ఎన్ని హోమాలు పూజలు చేసినా కొన్ని తప్పించలేము, కానీ కొంత ఊరట లభిస్తుంది. కొంతవరకన్నా మానవ ప్రయత్నం చేయాలిగా. చేస్తే ఫలితం 100% రాకపోయినా ఒక 70యో 60యో వస్తుందిగా, వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారుగా. ఇట్లాగే ప్రతి విషయంలో కూడా ఏ తర్జన భర్జనలో పడుతున్నా జాతక పరిశీలన చేసుకొని గ్రహ గోచారంతో ఆ గురువర్యులు లింకు చేసి, అమ్మ మీ జాతకంలో ఈ దశ నడుస్తోంది, ఈ అంతర్దశ నడుస్తోంది, ఇవి అనుకూలించాలంటే మీరు ఈ పూజలు చేసుకోండి, జపాలో తర్పణాలో హోమాలో, లేకపోతే మీరు ఈ స్తోత్రాలు చదువుకోండి. ఇట్లా ఎన్నో ఉన్నాయి మనకి ఋషులు ఇచ్చినవి. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం ద్వారా వీరికి అనుకూలత కలుగుతాయి. ముఖ్యంగా వీరు లక్ష్మీనారాయణులకి సంబంధించినటువంటి కళ్యాణం చేయించుకోవడం ద్వారా వివాహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి సింహరాశి వారు. మరి గురుగారు, ఈ జూన్ మాసంలో వీళ్ళకి ప్రథమార్థం అంటే అమావాస్య ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ఎక్కువ బాగుంటుందంటారా? అమ్మ మనకి అమావాస్య 15వ తారీఖు వస్తుంది. 15వ తారీఖు తర్వాత అనుకూలమైన, ఆల్రెడీ జూన్ నుంచే చాలా వరకు మార్పులు చేర్పులు ఉంటాయమ్మ. కాబట్టి ఇక్కడ సింహరాశ్యాధిపతి రవి బలం ఎప్పుడు వస్తుంది, 15 తర్వాత వస్తుంది. కాబట్టి 15 తర్వాత చాలా విషయాలలో వీళ్ళకి చాలా అనుకూలతలు కలుగుతాయని మాత్రం చెప్పుకోవచ్చు మనం. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.